ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మనం ఈరోజు వినాయక చతుర్థి ప్రత్యేక రహాలో మోదకం ఎట్ట చేసేది చూద్దాం. ఇది చేసేదానికి పచ్చి బియ్యం ఎత్తి మనం ఒక అరగంట చేపలు నానపెట్టేసి మళ్ళీ దాన్ని బాగా చల్లగా ఆరపెట్టేసి కడాయిలో వేయించి ఎత్తపోతాము. దాంట్లోనే పెసరపప్పు కూడా వేసి చేయపోతాము, బెల్లం వేసి చేయపోతాము. రెండే ఎట్ట చేద్దాం చూద్దాం. మనం ఇప్పుడు పచ్చి బియ్యం ఎత్తేసి దాన్ని బాగా కడిగేసి నీళ్ళు ఒక అరగంట చేపలు నానపెట్టేయండి. నానపెట్టిన తర్వాత నీళ్ళు బాగా వడకట్టేసి ఓ గుడ వేసి దాంట్లో చల్లగా ఆరపెట్టేసి ఒక కడాయి ఎత్తి దాంట్లో వేయించి ఎత్తినాల. ఆ కడాయిలనే మనం పెసరపప్పు కూడా వేసి వేయించి చేయపోతాము. చూడండి, 180 గ్రామ్ బియ్యం ఎత్తుండా, 80 గ్రామ్ పెసరపప్పు, 180 గ్రామ్ బెల్లం ఎత్తుండా, ఏలకలు ఒక 6 ఏలకలు ఎత్తు పొడి చేసి పెట్టుండా, 1 కప్ కొబ్బరి ఎత్తుండా, తురుమున కొబ్బరి. ఇప్పుడు మొదట మనం బియ్యాన్ని వేయించి ఎత్తేసి పప్పుని వేయించేసి దాన్ని మిక్సీలో కొట్టుకుపోతాము. రెండో ఎట్ట చేద్దాం చూద్దాం. ఒక చెంచా నెయ్యి పోసుకోండి. బయట మనం కొబ్బరి వేయించుంటాము. కొబ్బరి నీళ్ళు వేయించుతా బాగా రుచి వస్తుంది కుడుములు. దానివల్ల మనం బయట కొబ్బరి వేయించుంటాం. ఇది వచ్చి ఏమిటా మనం తిరువాదర కలి చేస్తున్నామే అలానే మనం చేయవచ్చు. కలి అనేది కొద్దిగా నీళ్ళుగా ఉంటుంది. మనం ఇది వచ్చి బాగా కెట్టగా పెసరేసి మన కుడుముల్లాగా పెట్టకపోతాము అంతదా. ఇప్పుడు వచ్చి మనం నెయ్యిలో వేయించిన వల్ల కొబ్బరి వచ్చి నూరవద్దు, అట్టనే మనం వేసుకోవచ్చును మోదకం చేసేదానికి. చూడండి, ఇది బాగా నెయ్యిలో వేయించింది. దీన్ని ఎత్తి తనిగా పెట్టేస్తాం. ఇప్పుడు దాంట్లోనే వచ్చి మనం బియ్యం వేయించుతున్నాను. బియ్యం వచ్చి బాగా పగలే దాకా మనం వేయించాలి. కొద్దిగా రంగు మారిన అప్పుడు మనం ఆఫ్ చేసేస్తాం. చూడండి, పచ్చి బియ్యం ఇలా మనం వేయించుతా చాలు. దీంట్లోనే పప్పు కూడా మనం వేసి వేయించుతాం. పప్పు బాగా వాసన వచ్చేదాకా మనం వేయించి తినాలి. పప్పు బాగా వేయించండి, చెయ్యి ఎత్తకుండా బాగా వేయించుతూ ఉండండి. నడుమున మనం బెల్లం వేసి ఒక సగం టంబ్లర్ నీళ్ళు పోస్తా చాలు. బెల్లం కరిగితే చాలు, మన పాగెత్తవద్దు. ఆ నీళ్ళు మట్టు మనం పోసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా వాసన వస్తుంది పప్పు కూడా. ఇది కూడా నేను ఎత్తేసి బియ్యం పప్పు రెండిని వేసి మనం మిక్సీలో కొట్టి పెట్టుకుపోతాము. బియ్యం వేసి పెట్టేసి దాంట్లోనే పప్పు కూడా వేస్తున్నాను. బాగా ఇది మిక్సీలో కొట్టి పెట్టేసి చూడండి, ఇలా ఉంటేనే చాలు. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుంటాం. ఇది వచ్చి నాన్ స్టిక్గా ఉంటా ఇంకా బాగా మంచిది, మనకు అడుగు పెట్టకుండా ఉంటుంది. ఇప్పుడు బెల్లం నేను కరిగించి పెట్టుండా నీళ్ళు పోస్తున్నాను. దాంట్లోనే మనం ఏలకలు వేస్తున్నాం. ఏలకలు వేసేసి మనం నెయ్యిలో వేయించిన కొబ్బరి వేస్తున్నాం. తురుమున కొబ్బరి మనం వేయించి పెట్టుండాము. ఇది కొద్దిగా కొంచెం పిండి మనం వేస్తున్నాను. బియ్యం పప్పు రెండుని వేయించి మనం మిక్సీలో నూరి పెట్టుండే ఆ పిండి మొత్తం వేసుకోండి. ఇలా బాగా కలుపుతూ ఉండండి, చెయ్యి ఎత్తకుండా కలుపుతూ ఉంటేనే చాలు. నెయ్యి కూడా నేను కొద్దిగా పోసుకుంటాను, లేదంటే మనకు అడుగు పెట్టకుండా రావాలా. ఇక్క కూడా మనం బాగా చిక్కగా కలుపుతూ ఉండాలి. ఇక్క చిక్కగా రావాలా మనకు పిండి. ఇది మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆఫ్ చేసి ఇది ఆరపెట్టేసి మనం మోదకం లాగా పెట్టుకుంటాం. చూడండి, ఇది కొద్దిగా ఆరిపోయింది బాగా. మనం మోదకం పెట్టేటప్పుడు ఇక కావాలంటే మనం నెయ్యి కూడా ఎత్తుకోవచ్చును. చేతిలో కూడా కొద్దిగా నెయ్యి సరిమేసి మనం నెయ్యి సరిమేసి చూడండి, ఇలా ఉంట పెట్టేసి మనం పసుపు వినాయక రెట్ట పెడుతున్నాము అలాగా పెట్టాలి. చూడండి, ఇలా పెట్టాలా. ఇదే మోదకం.
మళ్ళీ మనం ఆబ్రీలో దీన్ని ఉడకపెట్టి ఎత్తి పెట్టుకుపోతాము. ఇలానే చిన్న చిన్న ఉంటగా చేసి నెయ్యి సర్మగండి బాగా చిన్న చిన్న ఉంటగా చేసేసి మనం పసుపు వినాయక రెట్ట పెడుతున్నాము. అలా మనం పెట్టుంటాం. అది చూడండి, ఇదే ఇలా మనం అన్నీ పెట్టేసి మనం ఇడ్న కొబ్బరిలో ఉడకపెట్టి ఎత్తి పెట్టుకుంటాం. ఒక 7 నిమిషాలు ఉడకపెడితేనే చాలు. ఒక పుల్ల పెట్టి నొక్కి చూడండి, పిండి అంటకుండా ఉంటా మనకు ఉడికిపోయింది అని అర్థం. ఉడికిపోయింది. నేను పెడుతున్నా. వినాయక చతుర్థి ప్రత్యేక రహాలో మోదకం రెడీ. ఆ మోదకం ఎట్ట చేయదని చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, కమెంట్ చెప్పండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.